ఫ్రెండ్స్ 2013లో ఇంగ్లీష్ ఛానల్లోని ఆల్జర్నీ సమీపంలో 16వ శతాబ్దానికి చెందినటువంటి ఒక మునిగిపోయిన నౌక బయటపడింది. అందులో నావిగేషన్ పరికరాల పక్కనే ఒక చిన్న సిగరెట్ ప్యాకెట్ పరిమాణంలో ఉన్నటువంటి ఒక వింతైన స్ఫటికం దొరికింది. శాస్త్రవేత్తలు దీన్ని పరీక్షించినప్పుడు ఇది ఐస్లాండ్ స్పార్ అని పిలువబడేటువంటి ఒక రకమైన కాల్సైట్ రాయి అని తేలింది. దీనికి ఒక అద్భుతమైన గుణం ఉంది. దీన్ని డబుల్ రిఫ్రాక్షన్ అంటారు. అంటే ఈ రాయి గుండా కాంతి ప్రవహించినప్పుడు అది రెండుగా విడిపోతుంది. మేఘాలు అడ్డంగా ఉన్నా, సూర్యుడు కనిపించకపోయినా ఈ రాయిని ఆకాశం వైపు తిప్పుతూ చూస్తే రెండు కాంతి రేఖలు ఎక్కడ సమానంగా కలుస్తాయో సరిగ్గా అక్కడే సూర్యుడు ఉన్నాడని అర్థం. వైకింగ్స్ ఈ మ్యాజికల్ క్రిస్టల్ సహాయంతోనే వేల కిలోమీటర్లు దారి తప్పకుండా ప్రయాణించేవారట. వైకింగ్స్ నివసించే ఉత్తర ధ్రువ ప్రాంతాల్లో అంటే నార్వే, డెన్మార్క్లలో దాదాపు సగం రోజుల ఆకాశం మబ్బులతో నిండి ఉంటుంది. అక్కడ సాధారణ కళతో సూర్యుడిని చూడడం సాధ్యం కాదు. కానీ వైకింగ్స్కి కాంతి యొక్క పోలరైజేషన్ గురించి 1000 ఏళ్ల క్రితమే అవగాహన ఉంది. వారు ఈ సన్స్టోన్ని ఆకాశం వైపు చూపిస్తూ కాంతి తరంగాలు ఏ దిశలో వస్తున్నాయో కనిపెట్టేవారు. దీనివల్ల వారు కేవలం 1% లోపంతో సూర్యుడి స్థానాన్ని పక్కాగా గుర్తించేవారు. కేవలం సూర్యుడు ఉన్నప్పుడే కాదు, సూర్యాస్తమయం అయిన తర్వాత కూడా ఆకాశంలో మిగిలి ఉన్న కొద్దిపాటి వెలుతురుతో కూడా వారు దిశను కనిపెట్టగలిగేవారు. ఈ టెక్నాలజీ వల్లే వారు దిక్సూచి లేకపోయినా ఐస్లాండ్ నుండి గ్రీన్లాండ్ వరకు, అక్కడి నుండి అమెరికా వరకు ధైర్యంగా ప్రయాణించగలిగారని అర్థమవుతోంది. 1492లో కొలంబస్ అమెరికాను కనుగొన్నాడని మనం చరిత్రలో చదువుకున్నాం. కానీ వైకింగ్స్ క్రీస్తు శకం 1000వ సంవత్సరంలోనే, అంటే కొలంబస్ కంటే 492 ఏళ్ల ముందే ఉత్తర అమెరికా తీరానికి చేరుకున్నారు. కెనడాలోని న్యూ ఫౌండ్ ల్యాండ్లో వైకింగ్స్ కట్టిన ఇళ్ళు, వారు వాడిన ఇనుప పనిముట్లు అందుకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. లాంగ్ షిప్స్ అనేటువంటి ప్రత్యేకమైన పడవలను వైకింగ్స్ వాడేవారు. ఇవి సముద్రంలో ఎంత వేగంగా వెళ్తాయో తక్కువ లోతున్నటువంటి నదుల్లో కూడా అంతే సులభంగా ప్రయాణించగలవు. ఈ నావిగేషన్ నైపుణ్యం ఇంకా సన్స్టోన్ సహాయంతోనే వారు ప్రపంచవ్యాప్త వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు.